మార్కు సువార్త 5వ అధ్యాయం 18వ వచనాన్ని తన్ను మిమ్మని ఆయనను బతిమాలుకొనెను. దయ్యముల పట్టినవాడు యేసయ్య దగ్గర ఉండాలని ఏం చేస్తున్నాడు చెప్పండి? బ్రతిమిలాడుకుంటున్నాడు. ఎవరు పట్టిన ఎవరు? దయ్యముల పట్టినవాడు. నిజంగా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా తేటగా మనం ఆలోచించాలి. దయ్యముల పట్టిన వాడు యేసుతో ఉండాలన్నటువంటి ఆశ, యేసుతో ఉండాలన్నటువంటి కోరిక, యేసుతోనే తన జీవితము కొనసాగించాలన్నటువంటి తపన, యేసుతోనే తాను జీవించాలి అన్నటువంటి గొప్ప వాంఛ. కారణం ఏమిటంటే తాను ఒకప్పుడు భయంకరమైన స్థితిలో తాను ఉన్నాడు, వేదనకరమైన స్థితిలో తాను మ్రగ్గిపోయాడు. తాను ఉండవలసిన చోటు ఉండకుండా ఉండరాని చోటలో ఉండి తాను ఎంతో తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు, అనేకులకు నష్టము కలిగించాడు. తాను నెమ్మది లేకుండా జీవించాడు, అనేకులకు నెమ్మది లేకుండా జీవించాడు. అయితే ఎన్నో ఏళ్ల తర్వాత యేసు ద్వారా తనకేం కలిగిందంట? విడుదల కలిగింది. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకే తాను ఒకే ఒక నిర్ణయం, అయ్యా ఇక నేను నీతో ఉంటా, అయ్యా నేను నీతో ఉండాలి అని ప్రభుని బ్రతిమలాడుకుంటున్నా. నిజముగా ఇక్కడ ఈ సందర్భాన్ని మనము చాలా స్పష్టంగా తేటగా గమనించినట్లయితే ఒక దయ్యముల పట్టిన వాడే ప్రభుతో ఉండాలనేటువంటి వాంఛ కలిగి ఉన్నప్పుడు ప్రభు తన దయలో మనల్ని, తన కృపలో మనల్ని భద్రపరుచుకొని కిరీటం అనేటువంటి సంవత్సరమును ప్రభు మనకిచ్చి ఈ నూతనమైనటువంటి దినములలో మనల్ని నూతన సంవత్సర దినంలో ప్రవేశపెట్టి ఈ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో కూర్చుండబెట్టినటువంటి మనము ఇంకా ఎంత తాపత్రయం కలిగి ఉండాలి. అయ్యా ఇక నేను నీతోనే ఉండాలి, నీతోనే ఉండాలి, యేసు నీతోనే నేనుండాలయా, యేసు నీవు నాతోనే ఉండాలయా. ఆయనతో ఉంటే, ఆయనలో ఉంటే ఆనందమే వేరు, సంతోషమే వేరు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ దయ్యమున పట్టినటువంటి వాడు ప్రభుతో ఉండాలనేటువంటి తపన. ఎందుకంటే ఇన్ని సంవత్సరములు ఆ విడుదలను చూడలేదు, ఎన్ని సంవత్సరములు ఈ స్వేచ్ఛను చూడలేదు, ఎన్ని సంవత్సరములు తాను ఆ సంతోషమైనటువంటి గడియలను చూడలేదు. కాబట్టి సంతోష గడియలను ఇచ్చినటువంటి, దయను చూపించిన, దయ్యాలను వెళ్ళగొట్టిన, సమాధుల నుండి తీసుకువచ్చి సమాధానం ఇచ్చిన, సంకెళ్ళ నుండి విడిపించి సంతోషమనిచ్చినటువంటి ప్రభువుతో ఉండాలన్నటువంటి తపన. నిజంగా మన జీవితాల్లో కూడా ఈ తపన మనం కలిగినటువంటి వారమై ఉండాలి. ఈ తపన మనం కలిగినటువంటి వారముగా ఉంటే మనలో ఆనందము ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత సమాధానం ఉంటుందో. ప్రియమైనటువంటి ఇంకా మనకి ఏదైనా మిగిలిపోయినటువంటి, తరిగినటువంటి, లేక ఏదైనా పరిస్థితులు మనలో ఉన్నటువంటివి కూడా అవి ప్రభు సంపూర్తిగా తీసివేస్తాడు. అందుకే నేను నీతో ఉండాలి. ఒక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం గమనించినట్లయితే ప్రభు తనకు తన పక్షములు వేసిన ప్రదేశములో తాను ఉండలేదు, తాను ఉండవలసిన ప్రదేశములో తాను ఉండలేదు, తాను ఉండవలసిన దేవుని సన్నిధిలో తాను ఉండలేని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నా కానీ
తనలో ఏదో బాధ మిగిలిపోయింది. ప్రియమైనటువంటి నిజముగా ఏబు గురించి కూడా నాకు మనం అనుకున్నాము, తాను ఎన్నో కోల్పోయినా ఉండవలసిన దేవుని సన్నిధిలో ఉన్నాడు. తాను సమస్తమును కోల్పోయినా ఉండవలసిన సన్నిధిలో ఉండి దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఉన్న దగ్గర ఉన్నాడు. ఆయన లెగవలేని పరిస్థితి, ఆయన రాలేని పరిస్థితి, ఆయన ప్రభువుని మందిరానికి వచ్చి ఆరాధించలేని స్థితిలో ఉన్నాడు. అందుకే ఉన్న బూడిదలోనే గుండుతోనే ఆ చిలిగిన ఆ ఉన్న స్థలములోనే ఏం చేస్తున్నట్ట, ప్రభువును స్తుతిస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఈ మాటను గమనించాలి. రాగలిగితే దేవుని సన్నిధికి తప్పకుండా రావాలి. రాలేని పరిస్థితుల్లో మనం మన ఇంటిలో ఉన్న ప్రభు మనతో ఉంటాడు. రాలేని పరిస్థితుల్లో ఇక ఈడ్చుకుంటూ రావాలి కాళ్ళు. ఇక నేను దారిలో వస్తుంటే తూలిపోయే పరిస్థితి నాకుంది, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రమే మనం ఉన్నటువంటి స్థలంలో ఉండి ప్రభువును స్తుతించినట్లయితే ప్రభువు తన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అదే యోబు జీవితంలో జరిగింది. తాను ఉండవలసిన స్థలములో ఉండి ప్రభువును ఘనపరచుటను బట్టి దేవుడు తన జీవితంలో ఉన్నతమైన గొప్ప కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలనని నేనెంతో కోరుచున్నాను. మళ్ళా చూడండి అన్నమాట. షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవాలని నేనెంతో కోరుచున్నాను. ఇక్కడ ఒక నయమాన్ సిరియా దేశపు సైన్యాధిపతి, అతడు పరాక్రమశాలి. అతడు సిరియాలో సైన్యాధిపతి. అతడు ఆ దేశము తరపున యుద్ధము చేస్తే జయమే జయము. చెప్పండి, జయమే జయము. అతడు అద్భుతకరమైన విషయం ఏమిటంటే అతడు జయము ఎవరి ద్వారా కలిగింది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సిరియా దేశములో ఈ నయమాను ఈ సైన్యాధిపతి వలన జయము కలిగింది. ఈ జయము ఎవరి ద్వారా కలిగింది అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. అదే అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఏం కలిగజేశాడంట? ఎవరి చేత? యెహోవాయే నయమాను చేత సిరియా దేశములో ఏం కలిగజేశాడు? జయమును కలిగజేశాడు. ఈ మాటను జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. మన చేత అయితే ఏమీ కాదు. చెప్పండి, మన చేత ఏమీ కాదు. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము ఏమిటంటే ఆ సిరియనులు అనేటువంటి వారు ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళి యుద్ధము చేసినప్పుడు ఆ యుద్ధములో ఒక చెరగొని తన దేశానికి తెచ్చుకున్నారు. ఆ చిన్న పిల్ల ఎక్కడుందంట? ఈ యెహోవా చేత జయము కలగజేసినటువంటి సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంటిలో ఉన్నది. చెప్పండి, ఎవరి ఇంట్లో ఉన్నది? నయమాను. అర్థమవుతుందా?
ఈ సిరియా సైన్యాధిపతి ఇస్రాయేలుతో యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు ఇస్రాయేల్ను గెలిచి వారి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాపను ఈ ఇంటికి తెచ్చుకొని వచ్చారు. ఈ పాప వారింటిలో ఏం చేస్తుంటది? పని చేస్తుంటది. చెప్పండి, ఏం చేస్తుంటది? పని చేస్తుంటది. సహజంగా ఇప్పుడు ఒక మాట ఉంది, నా సంగతి తెలుసుకోవాలంటే మీరు నా గురించి ఎవరిని అడగాలి? ఇంట్లో అడిగినా చెప్పరు. ఎక్కడ చెబుతారు? అది ఇంటి పక్కకి వెళ్తే నా బతుకంతా చెబుతారు. అవునా కదా? అవునండి. ఇక ఇంటిలో ఉంటే అసలు నా జాతకమే చెప్పేస్తారు 2-3 రోజులు, అంతేనా? అవునా? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ చిన్న పిల్ల ఎప్పుడైతే ఇంటిలో ఉన్నదో, నేను ఇక్కడ ఎట్లా మాట్లాడుతున్నానో, నేను ఇంటి దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాను, నేను బయట ఎట్లున్నాను, ఇంటి దగ్గర ఎట్లున్నాను, నేను ఇంటి దగ్గర ఇక్కడ వాక్యాలు చెబుతా, అక్కడ పోట్లాడుతా, లేకపోతే ఏ రీతిగా ఉన్నాననేది ఇంటిలో ఉంటే అర్థమవుతుంది. ఆ రీతిగానే ఈ చిన్నది ఇంటిలో ఉండటం బట్టి ఆ సిరియనుల సైన్యాధిపతి అయినటువంటి బ్రతుకు అర్థమైపోయింది. చెప్పండి, ఏమైపోయింది? ఆయన బ్రతుకు అర్థమైపోయింది. ఈ ఇంటిలో రోజు చూస్తుంది చిన్న పాప సిరియా సైన్యాధిపతి నయమాను జయము పొందుకున్నాడు యెహోవా చేత. కానీ తాను ఎవరి దృష్టిలో తానున్నాడు? రాజు దృష్టిలో. రాజు ఆజ్ఞాపిస్తాడు, నయమాను అక్కడ రెంటాల్లో యుద్ధం జరుగుతుంది, శత్రువులు వచ్చారనగా ఈ నయమాను ఏం చేయాలి? యుద్ధము చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ నయమాను ఎక్కడికి వెళ్ళినా యెహోవా చేత జయము పొందుతూ వస్తున్నాడు. అందుకే రాజు దృష్టిలో తాను ఏమయ్యాడంటే దయ పొందినవాడు. అందరు చెప్పండి, ఏం పొందినవాడు? దయ పొందినవాడు ఉన్నాడు, ఘనుడుగా ఉన్నాడు, మూడోది పరాక్రమశాలిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చాలా జాగ్రత్తగా, యెహోవా చేతల్లా జయాన్ని పొందుతున్నాడు, రాజు చేతల్లా ఏం చేస్తున్నాడు? ఘనత పొందుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరుగుతా ఉంది. ఇతడు యెహోవా చేత ఘనత పొంది యెహోవా సన్నిధిని ఉండలేని పరిస్థితిలో ఉన్నాడు, లేక దేవుని దైవజనుని ద్వారా తాను దైవజను దగ్గర ఉండలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ రాజు దగ్గర ఘనతను పొందుతున్నాడు. రాజు దగ్గర ఏం చేస్తున్నాడు? ఉన్నతమైనటువంటి గొప్ప పేరు పొందుకుంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పరిస్థితి కూడా జరిగింది. రాజ్యాన్ని దేశాన్ని జయిస్తున్నాడు, కానీ తాను దేవుని దగ్గర ఉండని కారణము చేత తన్ను తాను జయించుకొనలేని స్థితిలో ఉన్నాడు. చెప్పండి, తన్ను తాను జయించుకొనలేని స్థితిలో ఉన్నాడు. ఇంకొక మాటలో బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, దేశమును జయిస్తున్నాడు కానీ తన దేహములో ఉన్నటువంటి రోగమును జయించలేకపోతుంది. ఇప్పుడు ఈ చిన్నది ఇదంతా గమనిస్తుంది. రాజు చేత తాను మన్ననలు పొందేది గమనిస్తుంది. తాను తన భార్యకు చెబుతున్నాడు, నేను ఈరోజు రెంటాల్లో జయాన్ని పొందాను, ఈరోజు నేను గురుజాల్లో జయాన్ని పొందాను, ఈరోజు నేను ఫలానా జయము ఉన్నది అని చెబుతున్నప్పుడు ఈ పాప విన్నదేమో. ఈ పాప చెబుతుంది, అయ్యా నువ్వు జయము పొందిన వస్త్రాన్ని, నువ్వు ఆ సైన్య వస్త్రాన్ని విప్పినప్పుడు నీలో ఉన్నటువంటి కుష్ఠ రోగము నిన్నేం చేస్తుంది? వేధిస్తుంది, బాధిస్తూ ఉంది, తనను ఎంతో విసిగిస్తూ ఉంది, తనకు నెమ్మది లేకుండా చేస్తా ఉంది. దేశాన్నైతే కత్తులతో, కఠారాలతో, ఢాలులతో జయిస్తున్నాడు, కానీ తన దేహమును జయించలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఈ పాప చెప్పింది, అమ్మా నీ యజమానుడు షోమ్రోనులో ఒక దైవజనుడు ఉన్నాడు,
ఆ దైవజనుని యొక్క ఉంటే అద్భుతముగా ఆ నీ యజమానికి ఉన్నటువంటి ఆ రోగము మారిపోతుంది. వారు నయమానికి చెప్పినప్పుడు ఆ సైన్యాధిపతికి, ఈ సైన్యాధిపతి అప్పుడు వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఇంతవరకు నీ మన్ననలనే నేను పొందుతున్నాను, మనకు జయాన్ని కలగజేసిన ప్రభు సన్నిధిలో నేను ఉండలేకపోయాను. కాబట్టి దైవజనుని ద్వారా జరిగే కార్యము రాజులకు అర్థము కాదు. చెప్పండి, ఎవరికి అర్థం కాదు? చెప్పండి, ఎవరికి అర్థం కాదు? రాజులకు గాని, ప్రభువులకు గాని, మంత్రులకు గాని ఎవరికి అర్థము కాదు. ఆయన కూడా అర్థం కాకుండా ఇదే దేశాన్ని జయించడానికైతే ఎమ్మట రెడీగా ఉండేవాడు. నేను స్వస్థపరిచేదండి, మా ఊర్లో ఎవరున్నారు, మా దేశంలో ఎవరున్నారని ఆయన గడగడ ఉనికిపోతా ఉన్నాడు. అయితే అతడు దేవుని దూత ద్వారా దేవుడు చెప్పాడు, నువ్వేమి చించుకొనవద్దు వస్త్రాలు, నువ్వేం భయపడవద్దు, అడుగు ఫలానా షోమ్రోన్లో ఎలీషా ఉన్నాడు అని చెప్పినప్పుడు తాను మళ్ళా నెమ్మదించి ఎలీషా ఆ దైవజనుని యొద్దకు ఎప్పుడైతే వెళ్ళినాడో, తాను చెప్పినట్లుగా ఎప్పుడైతే తాను చేశాడో, వెంటనే తన కుష్ఠరోగం ఏమైపోయిందంట, మటుమాయమైపోయింది. వెంటనే తన కుష్ఠరోగము, తన కష్టకాలము, తాను విసిగిపోయినటువంటి పరిస్థితి అంతా ఏమైపోయిందంట, తొలగిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. రాజుల ద్వారా, డాక్టర్ల ద్వారా, లేకపోతే మంత్ర వైద్యుల ద్వారా, లేక మనకి తెలిసినటువంటి గొప్ప గొప్ప వారి ద్వారా జరగని కార్యాలు కొన్ని దేవుని దైవ జనుని ద్వారా మాత్రమే జరుగుతాయి. ఆ చిన్నది చెప్పింది, నువ్వు ఉండవలసినటువంటి స్థలములో నీవు ఉండగలిగితే నువ్వేం పొందుకుంటావు? జయమును నీవు పొందు. దేని మీద జయము? దేని మీద? దేశము మీద కాదు, నీ దేహము మీద. ప్రియమైనటువంటి వారా, ఉండవలసిన స్థలము దేవుని సన్నిధి. ఉండవలసిన స్థలము ఎక్కడంటే, చెప్పండి, ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా చేత తాను జయము పొంది రాజు చేత మన్ననలు పొందుతున్నాడే గాని దేవుని సన్నిధిలో మనవి చేసుకునేటువంటి సమయము తనకు లేదు. ఉండవలసిన దేవుని సన్నిధిలో మనం ఉండగలిగితే దేవుని నుండి మనం ఏదైనా మనము కార్యాలు పొందుకొనగలుగుతాం. ఒక చిన్న ఉదాహరణ మీకు చెబుతా. మనము ఒడ్లు మిల్లు వేసినప్పుడు అది మిల్లు దగ్గరికి, ఉండవలసినటువంటి మిల్లు దగ్గరికి వెళ్తేనే అదేం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? దాని పొట్టు తీసేస్తుంది, తౌడు తీసేస్తుంది, పాలిష్ చేసేస్తుంది, మట్టి తీసేస్తుంది, తెల్లని బియ్యము మనకిస్తుంది. అవునా కదా? అది ఎక్కడో తీసుకెళ్లి సినిమాలు వేసి, లేకపోతే ఎక్కడో ఇంకో చోట వేసి, ఇంకో నలుగురు దగ్గర వేసి ఉంటే ఆ గింజగానే ఆ గింజ ఉండవలసిన మిల్లులో ఉంటే అది బిళ్ళ మెరుస్తూ మన దగ్గరికి వస్తుంది. ఆ రీతిగానే మనము కూడా ఉండవలసిన దేవుని సన్నిధిలో ఉంటే మన మీద ఉన్న పొట్టులు, మన మీద ఉన్నటువంటి రోగాలు, మనలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ దేవుడు తీసివేస్తాడు. మనం వెళ్ళి గిల్లుతాం, మిల్లులోకి వెళ్ళి ఎంతవరకు గిల్లుకుంటాం? ఒక పొట్టుని 5 అండి, అవుతుందా? మనము కూడా మిల్లుకు వెళ్ళకుండా మన ఒడ్డుని ఎంత గిల్లుకుంటా మనం దాన్ని తీయలేమో, మనం ప్రభు సన్నిధిలో ఉండకుండా మన ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ అది మనకు సాధ్యమా కాదు. తాను ఏదైతే చెప్పినాడో, తాను చెప్పింది ఏదైతే చెప్పినాడో ఆ మాటకు లోబడ్డాడు. ఏమైందంట? ఏమైంది చెప్పండి? ఆ మాటకు ఏమైంది? తన దేహములో ఉన్న
కుష్ఠరోగము చెప్పండి ఏమైపోయింది? తగ్గిపోయింది. అద్భుతముగా తాను ఇప్పుడు ఆనందముతో సంతోషముతో తాను జీవిస్తున్నా.